పిల్లలు నా కారును చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నన్ను చూస్తే గర్వంగా లేదా నాన్న? దీని స్టైల్ నిజంగా అదిరిపోతోంది. చూశారుగా, నేను చెప్పినట్టు ఆన్ చేయగానే స్టార్ట్ అయింది. ఏదో ఒక రోజు మంత్ర మీ సొంతమవుతుంది. మంత్రానా? ఇంకా 228 రోజుల్లో నువ్వు నా సొంత బాబు. ముట్టుకోకో, వెనక్కి వెళ్ళావు. అదే. కంగారు పడకండి నాన్న, మీ కారుకి ఏవి అవ్వనివ్వను. కారా? మంత్ర కేవలం కారు మాత్రమే కాదు, నా జీవిత భాగస్వామి, నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మే మీ భాగస్వామి అనుకున్నానే. మంత్రాకి నాకు పెళ్లిన సంగతి తెలియదు. మంత్ర పిలిచింది మా ఇంట్లో పనావిడ. నేను వచ్చేంత వరకు మంత్రాన్ని కొత్త పెళ్లి కూతురులా చూసుకోవాలి. ఎందుకు నన్ను పిలిచావు? ఏం కావాలి? కడుపు మంటగా ఉందా కేక్? కొద్ది రోజుల్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ కారులో తిరగబోతున్నావు. ఈ కారులో నువ్వు గోడలా, నీ గర్ల్ ఫ్రెండ్ పిడకలా ఉంటారు బే. గోలిమా, తారలు కనపడ్డాయి. కాచుకో. నీ వల్ల కాదు బే. ఇప్పుడు చూడు. అడ్డంగా పడిపోకు, అడ్డగాడిదా. కొంప ముంచావు. నీ తాటకెద్దలతో నువ్వు పాడు చేశావు. కాదు, నీ బండముక్కుతో నువ్వే పాడు చేశావు. ఇప్పుడు నాన్నగారు ఎవరి మాట వింటారు? ముద్దులు తన పెద్ద కొడుకునా లేదా తాటకేతల దద్దమ్మనా? నువ్వు ఇందులో నన్ను ఇరికించుకో. ఇరికిస్తే కొరికేస్తా. నేను కొరికేస్తే మంత్రాలకు దగ్గరగా ఉండకూడదని చెప్పాను. డాడీ, మీరు రావడం మంచిదైంది. కిక్ తన ఎందుకు పనికిరాని స్టంట్స్ చేస్తూ ఉంటే కంట్రోల్ తప్పి కింద పడి తర్వాత నువ్వు మాట్లాడేది తెలుగేనా ఇంకేదైనా? హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే ఇదే చివరి చూపు అంటున్నాడు. అంతేనా బ్రాడ్? నా కారులో హాస్పిటల్ కి వెళ్దాం. అయిపోయాను. ఏమన్నావు? మమ్మీ చేసిన జంతికలు తిని నీకు వాంతులు వచ్చేలా ఉన్నాయా? వాంతులకైతే మీ అమ్మ కారు బెటర్. నీ గొంతు పోతుంది. త్వరగా సీటు బెల్ట్ పెట్టుకో. డాడీ, వీడు నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. మీరేం కంగారు పడకండి, మీ డార్లింగ్ మంత్రాన్ని నేను చూసుకుంటా. థ్యాంక్ యూ కేక్. నా మంత్ర చింత కాసేపైనా ఉందాం అనుకున్నాను. నేను లేని లోటు నువ్వే తీర్చాలి. మీరు లేట్ చేస్తే అన్నయ్య లేట్ అవుతాడు. ఓకే కేక్. ఇప్పుడు డాడ్ కార్ ని ఏం చేయాలి? ఈ మంత్ర చాలా బాగుంది. గంతర్, నువ్వు తొందరపడకో. నేనేం చేయలేదు కిక్కో. నువ్వేం చేయలేదు, బ్రాడ్ చేశాడు. డాడ్ కళ్ళకు కనిపించిందనుకో ఈ గీత. ఆ తర్వాత మన వీపు విమానం మోత. లేకపోతే కొత్త కారు కొనేయొచ్చు కదా. జోబులో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మరి మీ డాడీకి నిజం చెప్పొచ్చు కదా. నా కారు మీద చిన్న గీత పడినా సరే నా గుండె కోతకు గురి అవుతుంది. ఇప్పుడు నా సత్తా చూపిస్తాను. కొత్తగా బిత్తర పుట్టిస్తాను. మెరుపులా మారి చిచ్చర పిడుగులా తయారయ్యే ఈ సుత్తితో చెత్తగా ఉన్న మా నాన్నకాన్ని కత్తిలా చేస్తాను. కిక్క మజాక. ఓకే, ఈ కారు డోర్ ఊడిపోయేలా చెత్త పని చేశారు. మనల్ని కాపాడేవాడు ఒకే ఒక్కడు. కారు కొంచెం పైకి వెళ్తే దాని పొట్ట చూడొచ్చు. ఈ టేపు వేడు. ఇదిగో క్షణంలో అక్కడ ఉంటాను. నా ప్లాన్ ఏంటంటే డాడ్ని బ్రాడ్ని గంతర చూసుకుంటే ఈ మంత్రాన్ని ఈ ఇంద్రా చూసుకుంటాడు. ఏంటి, నేను చూసుకోవాలా? స్నేహం కోసం తమ్ముడు. అంటే మేమిద్దరం ఈ నిజాన్ని పూడ్చిపెట్టి దాచేయాలంటావా కిక్కో? ఈ నిజాన్ని దాచడం అంటే మన ముగ్గురం కలిసామంటే భూగోళాన్ని ఒక కోన్లో వేసి చెర్రీస్ వేసి ఐస్ క్రీమ్ లో అమ్మేస్తాం బే. అది నాతో చేయగలుగుతారా? కలుపుతాం. పూడ్చిపెట్టడానికి ఇది కూడా తెచ్చానుగా. నువ్వు మాట్లాడుకున్నావా? సరే, అలా చూడకు. నేను డాడీ బ్రాడ్ని హాస్పిటల్లోనే మేనేజ్ చేస్తానులే. గంతర్ స్టైన్. ఏంటిది పాతాళ భైరవిలో మొహం ఖాళీలాగా? నాలుగు బాగా బయటికి చాపో. ఇతని పరిస్థితి చాలా సీరియస్ గా. కామెడీగా ఉండే నా కొడుకు పరిస్థితి సీరియస్. చెప్పాలన్నా 24 గంటలు గడవాలి. నటించింది తాలు గంతర్. దాది ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది, వెంటనే రండి. ఇప్పుడు మన మంత్ర ఎలా ఉంది కిక్కో? వెన్నెల్లో ఆడపిల్లలా ఉంది. సినిమా స్టార్ట్. నిండు సున్నా కూడా ఒక పరిపూర్ణత ఉంటుంది, కానీ నువ్వు అరసున్నా కిక్కో. చిచ్చర పిడుగును చూడాలంటే గంటల దగ్గర టికెట్ కొనుక్కొని నా దగ్గరకు వచ్చేయండి. చిరుతపులి స్టైలు, సింహం జూలు
నేనేరా బస్. నడినెత్తిన సూర్యుని పవరు నడి రోడ్ల వేటు తమ్ముడు. ఈ సుడిగాలితో పెట్టుకోకు, గొడుగులు ఎగిరిపోతాయి. హ్యావ్ ఎ నైస్ డే మేడం. హే కుర్రకుక్క, ఇక్కడ స్కేటింగ్ చేయకూడదు. విషయం ఏంటి? నేను డాడీ బ్రాడ్ని ఎక్కువసేపు మేనేజ్ చేయలేను. నువ్వు ఎక్కడున్నావు కిక్కు? కనిపిస్తాను చూడు బే. కనిపించవలే. దాది ఈ మంత్రం బ్రాడ్, ఇప్పుడు నువ్వు మంత్ర అన్నావు కదూ? మిస్టర్ బటాస్కి లేట్ గా వచ్చినందుకు సారీ. డాక్టర్ మీరైతే ఇప్పటి వరకు రియాక్ట్ అయిన ఈ యాక్టర్ ఎవరు? అది నా విగ్గు. హలో హలో, పంబ రేగిపోవాలి. మీరు తినేది నాకు కూడా కావాలమ్మడు. #1 బ్రాండ్ జేమ్స్ బాండ్ అయినా ఈ కిక్కు ప్లాన్ వేశాడంటే దిక్కులు పిక్కటిల్లిపోవాలి బే. ఇప్పుడు చూడు, అక్కడే నిలబడేదే ఈ కిక్కు. చీటికి మాటికి నీ గోడ దాటికి ఆ డాక్టర్ కిటికీల నుంచి దూకేశాడు. నీ చుట్టూ అన్ని త్వరగా దయచేసి అది ఎందుకు ఊకే? హలో, నువ్వు మేనేజ్ చేసేది చాలు గంతర్, మనం ఈ ఛాలెంజ్ లో గెలవబోతున్నాం. కన్ఫర్మ్ గా నా కిక్కు. నాకు ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. నేను ట్రై చేస్తా. వెరీ గుడ్ బ్రాడ్. నీ ఎల్ఎల్ఆర్ ని నీతో పాటే తెచ్చుకున్నావా? ఓకే, అయితే నువ్వు మీ మమ్మీ కార్ని ఎంతసేపు అయినా డ్రైవ్ చేయొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు బ్రాడ్. స్టార్ట్ అవదేంటి? డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అమ్మా, డ్రైవర్. ఒక్కసారి ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుందని మా డాడ్ చెప్పాడే. ఇక ఈ ఇంద్రాతో కలిసి చలో మంత్ర. ఓకే గంతర్, ఇంకాసేపు మేనేజ్ చెయ్యి, అప్పుడే మనం గెలవగలం. అర్థమైందా? అట్టాగే. వామన పోరా. నా నడుం పడిపోయింది. వేసాను చూడు తాడు. ఈ కిక్కుకి సాటి లేడు. బాబోయ్, హే, అది అచ్చు నా కార్ లాగే ఉంది కదా. కానీ నా కారు అద్దానికి అందంగా డైస్ వేలాడుతుంటాయి కదా. నిన్ను దాటనివ్వను. నీకు అప్పడమే రోయ్. శివ పంది. నా ఫోన్ దొరికింది. కిక్కు పెట్టాడందరికి చెక్కు. దిమ్మ తిరిగింది. డాడ్ ఒకసారి నాతో రా. నీ కారు చూడు, వాడు స్క్రాచ్ చేశాడు. చూడు నాన్న, చూడు. రేయ్, నా కారుకి ఏమీ కాలేదు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. డాడీ, నేను మీ కార్ని స్క్రాచ్ చేశానని చెప్తున్నాడు ఈ బోడీ కేడి. అవును అవును అవును. స్క్రాచా? స్క్రాచ్ నాకేమీ కనపడడం లేదే. డాడ్, నేను చెప్పేది నిజం. ఆ స్క్రాచ్ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు. నీకు ఎక్కువ వాకం. గంతర్ చిన్న చూసాడుగా. ఇక నువ్వు దేనికి దిగులు పడక్కర్లేదు. పద నాయనా. నా కారు మీద ఆల్రెడీ స్క్రాచ్ ఉండాలి, కనపడడం లేదే. ఎక్కడికి వెళ్ళినా కిక్కే కదా డాడీ అందరికి దిక్కు. దాన్ని సరిచేసింది నువ్వేనా? అంతా మన డార్లింగ్ మంత్ర నీకో కోసం. విషయం తెలుసా? బ్రాడ్ నీకన్నా పెద్దవాడు అయినా నా మంత్రాను నీకే ఇస్తాను కేక్. ఇవ్వకపోయినా లాక్కుంటాం. మగధీరానా?